నందివర్ధనం ఈ పూలను పలు రకాల వేడుకల్లో అలంకరణకి, పెళ్లిళ్లలో పూల జడలకు, పూలదండలకి వాడుతుంటారు. నందివర్ధనాలతో చేసిన పూల జడలు, దండలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు అరెకరంలో ప్రకృతి విధానంలో సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. నందివర్ధనం ఈ పేరు వినగానే తెలిసిన చాలా మందికి గుర్తొచ్చేది ఈ పువ్వు అందం. స్వచ్ఛమైన తెలుపు రంగుని కలిగి ముద్దగా అందంగా ఉంటుంది. ఈ పువ్వుల రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏడాది పొడవునా ఈ పువ్వులు పూస్తాయి. ఈ మొక్కలు సాధారణంగా 3 నుంచి 4 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లని ఎక్కువగా ఇంటి పరిసరాల్లో ఆకర్షణీయంగా కనిపించడానికి పెంచుకుంటారు. కానీ మార్కెట్లో ఈ పువ్వులకి మంచి డిమాండ్ ఉండటంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన రైతు పెరికెల కిరణ్ వీటి సాగును చేపట్టారు. ప్రస్తుతం అర ఎకరంలో ఉన్న ఈ పంట నుంచి ప్రతినిత్యం 20 కిలోల పూల దిగుబడిని పొందుతున్నారు. స్థానిక మార్కెట్లో అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి నందివర్ధనం పూల చెట్లు వేసి పెంచుతూ ఉంటాను. ఈ మొక్కలు వేయాలంటే మొదటిగా రాజమండ్రి నుంచి ముందుగానే మొక్కలు అంటూ తెప్పించుకోవటం జరుగుతుంది. మొక్కకు ఇంచుమించు 8 అడుగుల నుంచి 10 అడుగులు గ్యాప్ ఉండేటటువంటి రీతిగా గుంతలు తీస్తాము. 1 అడుగులోతు గుంత తీసి దాంట్లో పూడ్చిపెట్టడం జరుగుతుంది. అదే కోణంలో ఆ గుంత తీసినప్పుడు ఆ గుంతలో మాత్రము ఘనామృతం అనేటువంటిది ఆ గుంతలో కొంత వేసి దానిని మేము ఆ మొక్కను అలాగూ పూడ్చి వెంటనే నీళ్లు కూడా పోయటం జరుగుతుంది మోటార్ ద్వారా. అదే రీతిగా తదుపరి దానికి డ్రిప్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశాము. మొక్క వేసినప్పటి నుంచి ఒక 10-15 రోజులు మొదలు చేసుకొని కొద్ది గొప్పల మొగ్గ వస్తూనే ఉంటుంది. రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ తోటను మనం చూసినప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాలు సమయం పట్టింది ఈ తోట ఇప్పటి వరకు. మొక్క పెరిగే కొంది పూత పెరుగుతుంది. అయితే కొన్ని సమయ సందర్భాలను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి చీడపీడలు కూడా వస్తూ ఉంటాయి. చీడలు వస్తూ ఉంటాయి, మధ్యన కలుపు వస్తూ ఉంటుంది. ఈ కలుపును మాత్రం కూలివారిని పెట్టి తీపిస్తూ ఉంటాము. అదే రీతిగా ఈ చీడ వచ్చినప్పుడు జీవామృతము, అగ్నాస్త్రము, వాటికి లద్దె పురుగు అలాంటివి పట్టినప్పుడు వాటి వలన ఆ చీడ అనేది పోతుంది. లద్దె పురుగు అనేది 1-2 రోజుల లోపల చనిపోతుంది. అదే రీతిగా ఈ పూలు కోసేటువంటి విషయంలో కూడా ఇలాంటి గ్లౌజులు తొడుక్కునేదాను కోస్తూ ఉంటాం. వీటిని డైరెక్ట్గా మనము కోసినందువలన చేతులు పుండ్లు కూడా పడతాయండి. ఆ కారణం చేత అదే కోణంలో ఈ యొక్క గ్లౌజులు వేసుకోవటం జరుగుతుంది. దానివలన ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. బాగా కోతకొచ్చేసరికి ఒక 4 నెలల నుంచి 5 నెలలు పడుతుంది. దీనికి కాస్త షేడ్ రావాలి. ఈ పువ్వు అంటే కాస్త పుల్లటి మజ్జిగ వాడగలిగితే ఎప్పటికైనా ఆ కలర్ అనేది తగ్గదు, మంచి షైనింగ్ వస్తుంది. అక్టోబర్, నవంబర్ సమయాల్లో ఈ 2 మాసాల్లో మాత్రం కొంత మేరకు పూత దశ తగ్గుతుంది. కారణం ఏంటంటే అధికమైనటువంటి వర్షాలు పడతాయి కాబట్టి ఆ సీజన్లో ఆ కోణంలో మాత్రమే పూత దశ కొంచెం తగ్గుతుంది. మరలా తిరిగి సంవత్సరం పొడుగుతా బాగానే వస్తాయి. వేడి వాతావరణం ఉంటేనే బాగుంటుంది, క్రాప్ అనేది బాగా వస్తుంది. వేడి ఉండాలి, దానికి తగినటువంటి నీటి శాతం కూడా పెంచాలి. అలాగ చేయగలిగితే మంచి ఆదాయం వస్తుంది. వీటిని ఇక్కడి నుంచి కోసి ఒంగోలు మార్కెట్కి పంపిస్తూ ఉంటాం. ఈ అరెకరాలో ఇంచుమించు 20 కేజీలు అవుతాయి. ఇప్పుడు 80-90 అట్లాగా మార్కెట్ వారు ఇస్తూ ఉంటారు. అదే రీతిగా కూలీలను ఒక 4 పెడతా ఉంటాము. ఒక పూట ఒక్కొక్కరికి 150 ఇస్తాము. ఆ 4కి 4 150లో 600 పోను ఇంచుమించు ఒక 1000 రూపాయలు దాకా ఉంటుంది. మార్కెట్ పరంగా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడి నుంచి ఒంగోలు పంపించడం అనేది ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి వాళ్ళు మనకిచ్చేటువంటి రేట్లో కనుక కొంచెం మార్కెట్లో పెంచగలిగితే అధికమైనటువంటి ఆదాయం తీసుకోవచ్చు. రసాయన ఎరువులతో సాగు చేస్తే దిగుబడులు వచ్చినా పురుగుమందులు, ఎరువుల పెట్టుబడికే అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ప్రకృతి వ్యవసాయం విభాగం వారి సహకారంతో పెట్టుబడి లేని సాగు చేస్తున్నారు రైతు. ఇతర పంటలతో పోల్చితే నందివర్ధనం పూల సాగు లాభదాయకంగా ఉందంటున్నారు. ఈ వ్యవసాయం కెమికల్ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు కాదండి, అది కాదు, మీకు ఆదాయాలు రావు, ఒకసారి ఇది కూడా ఇచ్చేది చూడండి అంటే అంతలోకి ఈ పూల తోట, నందివర్ధనాల పూల తోట వేయడానికి సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అప్పుడు మేము ఇక్కడ టైప్ 1 ఘనజీవామృతం అనేది పశువుల ఆవు పేడ అనేది, నాటు ఆవు పేడ అనేది చెక్కడం కష్టంగా ఉండింది.
మేము ఏం చేసామంటే దెబ్బెరువును తీసుకొచ్చేసి టైప్ 2 ఘనజీవామృతంగా తయారు చేసి వాళ్ళు తీసిన గుంటల్లో మేము పశువుల ఎరువు ఒక 3 కేజీలు 4 కేజీలుగా వేయించి ఆ మొక్కలు పెట్టించడం జరిగింది. తర్వాత అవి 15 రోజుల తర్వాత ప్రతి 15-20 రోజులకు ఒకసారి మేము జీవామృతం స్ప్రే చేయించడం జరిగిందండి. అలాగే మొక్కలు పెరుగుదలకి ఫిష్ ఎమినో యాసిడ్, ఎగ్ ఎమినో యాసిడ్ అట్లాగా అప్పుడప్పుడు మొక్కలు చుట్టుపక్కల ఉన్న పైరుల నుంచి దోమ అవి రావడం జరుగుతుందండి. వాటికి నీమాస్త్రం, తర్వాత సన్న పురుగు వాటికి దశపర్ణి కషాయం ఇట్లా చేస్తూ ఉన్నాము. తెగుళ్ళు వాటికి పుల్లటి మజ్జిగ, అలాగా శొంఠిపాల కషాయం ఇట్లా వాడిస్తున్నాము. ఇదేంటంటే ఆకు మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీలున్నంత వరకు పురుగు ఎక్కువ కానీ, దోమ కానీ, రసం పీల్చే పురుగులు కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి వేసినా తేలికపాటిగా వేస్తాము. గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువ ఇస్తాము. పులిసిన మజ్జిగ ఏంటంటే వాడినందువల్ల మనకి పువ్వులు అనేది క్వాలిటీగా నిల్వ సామర్థ్యం కలిగి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మామూలుగా వాడినవి అయితేమో సాయంత్రం కల్లా వాడిపోతాయి. ఆ ప్రాంతంలో కాగానే మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసి ఏంటంటే రోజు మొత్తం అయినా సరే ఇదే క్వాలిటీ ఉంటాయి. ఇదే క్వాలిటీ ఉన్నందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న రైతులు మనల్ని ఎక్కువ లైక్ చేస్తారు. అందువల్ల ఈ రకంగా ఇది చూసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. ఎప్పటికప్పుడు వచ్చేసి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ దానికి కావాల్సినటువంటి టెక్నికల్ పాయింట్లు కానీ కషాయాలు కానీ ఇస్తూ ఇంకేదన్నా వాళ్ళకి అర్థం కాకపోతే మా ద్వారా మా ఎంటీ గారు పర్యవేక్షణలో ఇదంతా చూసి చేస్తున్నామండి.